తెలుసు కదా మీ కెరీర్ మీ ఇండివిజువల్ అడగండి సార్ నా పేరు శ్రీనివాస్ బీటెక్ 2012 పాస్ ఎలక్ట్రికల్ బ్రాంచ్ నాకు గవర్నమెంట్ జాబ్ మీద ఐటీ మీద ఇంట్రెస్ట్ లేదు యాక్చువల్గా మీరు దాని మీద ఏం చేస్తారు ఓకే అండి మీరు 2012 నుంచి ఇప్పటిదాకా ఏం చేస్తున్నారు గేట్ ప్రిపేర్ అవుతుంది గేట్స్ ఓకే అంటే గవర్నమెంట్ అంటే ఈఎస్పిఎస్ ఉందండి నేను యాక్చువల్లీ చెప్పినవాడు అన్ని రకాల ఐఎస్ ఉన్నారండి బట్ ఐ లాస్ట్ ఫోకస్ అనమాట అంటే నేను చెప్పాను నాకు డ్రీమ్ ఏం లేదనమాట అంటే బీటెక్ రాలేదని రిగ్రెట్లో ఉండేవాడిని బీఏ చదివాను గోల్ ఏం లేదండి ఆనెస్ట్లీ స్పీకింగ్ సో యూ షుడ్ హ్యావ్ ఎ డ్రీమ్ అండి నేను సివిల్ సెలెక్ట్ అవ్వాలి అని అనుకుంటే 2 years మీరు రిగరస్ హార్డ్ వర్క్ చేయాలండి సివిల్స్ అని కాకుండా నా కోర్ అంటే సివిల్ ఐఏఎస్ పెట్టుకుంటే దాని కింద ఉన్న ఏ ఎగ్జామ్ అయినా మీరు ఈజీగా పాస్ అయిపోతారండి Group 1 Group 2 ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్స్ ఆర్ మీకు రిలేటెడ్ ఎనీ ఎగ్జామ్స్ ఆర్ ఆర్మీలో కూడా ఉంటుందండి బేస్డ్ ఆన్ ది ఏజ్ సో అవన్నీ ఫోకస్డ్గా 2 years మీ బ్రాంచ్ చదివితే అసలు ఏ ఎగ్జామ్కి ఇంటెలిజెన్స్ అవసరం లేదండి అండ్ మార్క్స్ ఈజ్ నాట్ మెజర్మెంట్ ఫర్ ఇంటెలిజెన్స్ ఓన్లీ కామన్ సెన్స్ అండ్ హార్డ్ వర్క్ ఈ రెండే కావాలండి నేను డిగ్రీలో ఉన్నప్పుడు చాలామంది Group 1 గవర్నమెంట్ ఎగ్జామ్స్కి అడిగినప్పుడు వాళ్ళు సెలెక్ట్ అయిన వాళ్ళు ఇదే చెప్తారు హార్డ్ వర్క్ అండ్ కామన్ సెన్స్ ఇంటర్వ్యూలో ఈ రెండే సెలెక్ట్ చేస్తారండి ఇంటెలిజెన్స్ నాకు ఇప్పటిదాకా తెలివితేటలు ఉపయోగించాల్సిన సందర్భం ఎక్కడా లేదండి తెలివితేటలు ఉపయోగిస్తే మనం ప్రధానమంత్రి లేకపోతే అబ్దుల్ కలాము ఇలా అయిపోతాం అనమాట ఆ రేంజ్కి రీచ్ అయిపోతాం మనకు అంతా జస్ట్ యూ హ్యావ్ టు అప్లికేషన్ ఆఫ్ మైండ్ అండి అప్లికేషన్స్ అంటాం కదా యూ హ్యావ్ టు అప్లై యువర్ మైండ్ అండ్ కామన్ సెన్స్ అండ్ హార్డ్ వర్క్ అండ్ ఇందాక చెప్పానండి గోల్ బట్ ఎగ్జామ్స్ అంటే ఒకటి యూఎస్పిఎస్ అండి Group 1 Group 2 ఇన్కమ్ ట్యాక్స్ చాలా ఉన్నాయి గవర్నమెంట్ది కానీ మనకి ఇప్పుడున్న పాపులేషన్ కాంపిటీషన్ అదంతా ఎక్కువ కాబట్టి రిగరస్గా హార్డ్ వర్క్ చేయాలి ఒకటి సెకండ్ ప్యారలల్ వాట్ ఇఫ్ అని అనుకోవాలండి మీరు ఇప్పుడు ప్రోగ్రామింగ్ ఎవరికైనా ఐడియా ఉంటే వాట్ ఇఫ్ అని రాస్తారు లూప్ ఇప్పుడు నేను స్టూడెంట్ వీసా నా ఎగ్జాంపుల్ చెప్తానండి స్టూడెంట్ వీసా నేను 96లో మొదలుపెట్టాను 96లో ఇవ్వలేదు 99లో H1 రిజెక్ట్ చేశాను తర్వాత కంటిన్యూస్గా ఇచ్చాను 6th అటెంప్ట్లో నాకు వీసా వచ్చింది కదా సో నేను అమెరికా వెళ్ళాలనే పెట్టుకున్నాను అనుకోండి 12 ఏళ్ళు నేను వేస్ట్ చేసినట్టే కదా ఖాళీగా కూర్చుంటే బట్ నేను జాబ్ చేస్తూ అది సెకండ్ ఆప్షన్ పెట్టుకున్నాను ఇప్పుడు కూడా గవర్నమెంట్ వాట్ ఇఫ్ ఐ డోంట్ గెట్ యూఎస్ వీసా చాలామంది కాంటాక్ట్స్లో వాళ్ళు నేను అమెరికా వస్తున్నాను సార్ అంటారు ఎక్కడ వస్తున్నావు నువ్వు నీ వీసా ఉందా పాస్పోర్ట్లో అని అడుగుతాను వీసా ఉండదు కదా GRE TOEFL రాయడం వేరండి వీసా పాస్పోర్ట్ మీద ఉండడం వేరు సో యూ హ్యావ్ టు హ్యావ్ ఏ వాట్ ఇఫ్ అంటే ఇప్పుడు మీరు గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఎన్నేళ్ళు రాస్తారు 2 years 5 years టార్గెట్ పెట్టుకోండి సో ఇప్పుడు నాకు వాట్ ఇఫ్ అనేది మీకు మీరే అనలైజ్ చేసుకోవాలన్నమాట రాకపోతే నేను ఏం చేయను ఇప్పుడు నేను నెక్స్ట్ ఇయర్ సివిల్ Group 1 సెలెక్ట్ అయిపోయాను అనుకోండి వెల్ అండ్ గుడ్ సెలెక్ట్ అవ్వకపోతే ఏంటి నెగిటివ్ థింకింగ్ అని కాదండి యూ హ్యావ్ టు హ్యావ్ ఏ బ్యాకప్ ప్లాన్ అనమాట ఇప్పుడు నేను 10 years నేను సివిల్స్ ప్రిపేర్ అయ్యాను అనుకోండి మా ఫాదర్ డ్రీమ్ ప్రకారం 25 years నుంచి 30 years బట్ 30 years తర్వాత నేను సెలెక్ట్ అవ్వలేదు అనుకోండి 30 years తర్వాత మళ్ళీ నేను హార్డ్వేర్ నేర్చుకోవాలి కదా దట్స్ వాట్ ఐ స్టార్టెడ్ వెన్ ఐ వాస్ 25 అనమాట సో యూ హ్యావ్ టు హ్యావ్ ఏ ప్లాన్ అండ్ వెరీ ఫోకస్డ్ అండి చాలామంది అంటే మన సొసైటీలో డిస్కరేజింగ్గా మాట్లాడతాం ఆడేం చేశాడరా అంటారు నన్ను తీసుకెళ్ళి చాలామంది వీడు సినిమాలో కామెడీ జోక్ లాగా వీడికి అమెరికా డ్రీమ్ వీడు అమెరికా వెళ్తారా అని నన్ను జోకర్ లాగా తీసుకెళ్ళేవారు పీపుల్ లాఫ్ ఎట్ మీ అన్నమాట ఇన్నిసార్లు రిజెక్ట్ అయింది కదా సో నేను వీసా వచ్చే కూడా ఎవరు నమ్మలేదండి నేను అమెరికా వెళ్ళి వాళ్ళకి ఫోన్ చేసే వరకు నమ్మలేదు తర్వాత వాళ్ళందరూ ఇప్పుడు నీ 5 minutes అపాయింట్మెంట్ ఇస్తావు మా అబ్బాయి అమెరికా వెళ్ళాలని మాట్లాడాలి ఇంటర్వ్యూ చేయాలని అడుగుతున్నాను సో మన సమాజం అలా ఉంటుందండి ఇనీషియల్లీ మనం అందరూ డిమోటివేట్ చేస్తాం నెగిటివ్గా ఎక్స్పెక్ట్ చేస్తాం సెలెక్ట్ అయ్యాక మళ్ళీ వాడు వెనక పడతాం సో మీరు ఆ ఫోకస్డ్గా గోల్ పెట్టుకోండి దాన్ని తను నేను ఇన్ డీటెయిల్ కోర్ సబ్జెక్ట్ అన్న NTPC BHL ఎలాంటి సైడ్ ఎంటర్ అవుదాం అనుకుంటున్నాడు కోర్ అంటే ఆనెస్ట్లీ నాకు దాని మీద అంత ఇన్ డీటెయిల్ అవగాహన లేదండి మీరు ఏ ఎగ్జామ్ రాయాలనేది బట్ నాకు తెలిసి ఇంటర్నెట్లో మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది నాకు యాక్చువల్గా March 2nd ఎగ్జామ్ అయిపోయింది సార్ ఆ తర్వాత ఖాళీగా ఉండడం కంటే ఎన్నో ఐటీ కోర్సెస్ ఏమి నేర్చుకుంటే ఇందాక చెప్పానండి మీరు యూ హ్యావ్ ఏ సెకండ్ ప్లాన్ ఈస్ లెర్న్ ఐటీ అండి
మీరు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి మీరు ఎంత దూరం వెళ్తే మీ అంత మార్కెట్లో అంత దూరం వెళ్ళిపోయినట్టు అవుతుందండి. మీరు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా ప్యారలల్గా నేర్చుకోండి, గవర్నమెంట్ రాయండి, ఇందులో జాబ్ వస్తే ఇందులో వెళ్ళిపోండి. నేను ఐటీలో వర్క్ చేస్తూ కూడా నైట్ టైం ప్రిపేర్ అయ్యి ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్స్ రాశానండి. టిల్ 2008 వరకు రాసింది, వదిలేదన్నమాట. బట్ అది నేను సెకండరీ పెట్టుకున్నాను. ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ వస్తే నేను అందులోకి వెళ్ళిపోయి ఐటీ జాబ్ మానేద్దాం అనుకున్నాను. సో మీరు కూడా బ్యాకప్ ప్లాన్ పెట్టుకోండి. అదర్వైజ్ అంటే నాకు ఇప్పుడు మీకు ఇన్ డీటెయిల్గా నాలెడ్జ్ లేదండి. ఆఫ్ నాలెడ్జ్ నేను మీకు రిప్లై ఇవ్వడం ఎందుకని నేను చెప్పట్లేదు. అదర్వైజ్ లేటర్ రీసెర్చ్ చేసి మీకు ఈమెయిల్ రెజ్యూమ్ పంపితే ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఏ ఎగ్జామ్ రాయగలుగుతారని నేను చెప్పగలను. నేను చెప్పింది ఇందాక అన్నానండి, ఇండివిజువల్గా మీ ఇంట్రెస్ట్ ఒకటి. అంటే నాకు ప్రోగ్రామింగ్ ఇంట్రెస్ట్ లేదండి, జావా ప్రోగ్రామింగ్ ఇవన్నీ రాయలేక నేను హార్డ్వేర్ నెట్వర్కింగ్కి వెళ్ళాను. ప్రోగ్రామింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సి లాంగ్వేజ్, C++ అండ్ జావా నేర్చుకుంటారు. ఇంకొకటి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ సైడ్ ఉన్నాను. ఒక్కటే నేర్చుకోమని నేను అన్నాను అనమాట. హార్డ్వేర్, ఆపరేటింగ్ సిస్టమ్స్, యూనిక్స్, విండోస్ అండ్ నెట్వర్కింగ్. అంటే ఇన్డెప్త్ అవసరం లేదండి, ఒక లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఉండాలి. ఒక టెక్నాలజీలో ఇన్డెప్త్ ఉండాలి. హార్డ్వేర్, సర్వర్స్, యూనిక్స్ సర్వర్స్, విండోస్ సర్వర్స్, నెట్వర్కింగ్ అండ్ DBA, ఒరాకిల్ కానీ, సైబేస్ కానీ, SQL కానీ, ఎనీ వన్ ఆఫ్ దిస్ డేటాబేస్ కాన్సెప్ట్స్ లిటిల్ తెలియాలండి. నెక్స్ట్ ఈజ్ VMware. ఇప్పుడు లేటెస్ట్ అంటే VMware ఉంది, దానిపైన క్లౌడ్ ఉందండి. ఇవంతా లెవెల్ 1 నాలెడ్జ్ ఉంది. ఏదో ఒకటి మీరు కోర్ ఎంచుకోగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాది సర్వర్స్ అండి, సర్వర్ హార్డ్వేర్ ఇస్ ఇన్డెప్త్ అనమాట. మిగతావన్నీ MS ఎక్స్చేంజ్ కానీ, యూనిక్స్ కానీ, అవన్నీ బేసిక్ నాలెడ్జ్. I can troubleshoot anything, but this is my master's expertise అని అనుకుంటాను అనమాట. అలా ఉండాలండి. అన్నీ ఉంటే వైడ్ ఓపెన్ ఉంటారు. మార్కెట్లో మీరు ఏ టెక్నాలజీలో అయినా జాబ్ వస్తే వెళ్ళిపోగలరు. నేను ఒక యూనిక్స్ నేర్చుకున్నాను అనుకోండి, నేను ఓన్లీ యూనిక్స్లో జాబ్ ఒకటే ఎత్తుక్కోగలను. నాకు ఇంత నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి వైడ్ ఏరియాలో ఎక్కడైనా నేను జాబ్ కొట్టగలుగుతాను. ప్లస్ నాలెడ్జ్ ఈజ్ నెవర్ వేస్ట్ అండి. యూ లర్న్ టుడే యూనిక్స్, 10 years తర్వాత అయినా మీరు వేరే జాబ్లో యూనిక్స్ ఉపయోగపడచ్చు. ప్లస్ ఫెమిలియారిటీ వస్తుందండి, ఫియర్ పోతుంది. నాకు యూనిక్స్ రాదు అనే ఫియర్ పోతుంది. థ్యాంక్ యూ అండి. ఇక్కడ హైదరాబాద్లో ఉన్నారా? ఓకే ఓకే అండి. ఇక్కడ 18th నేను ఇట్లా కండక్ట్ చేస్తున్నాను. కాకపోతే ఫేస్బుక్లో ఉన్నారండి. ఓకే, నో ప్రాబ్లం. ఇంకొకటి .NET అక్కడ డిమాండ్ ఉందండి. యూ హ్యావ్ టు హ్యావ్ ఏ థరోల్ నాలెడ్జ్. ప్లస్ లోకల్ జాబ్స్ ట్రై చేస్తున్నారా? మొబైల్ కన్సల్టెంట్లో. ఓకే అండి. ఇంకా .NETతో పాటు వేరే కోర్సెస్ ఇప్పుడు ఆయనకి ఎట్లా సజెస్ట్, నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ సైడ్ ఉన్నానండి. బట్ మా కొలీగ్స్ చాలామంది ఓన్లీ .NET తెలుసు అనమాట. .NETలోనే వర్క్ చేసి అక్కడ .NET, జావా ఎవర్ గ్రీన్ డివిజన్ ఓన్లీ .NETలోనే చేస్తున్నారు. మీ కేసులో ఫోకస్డ్గా ట్రై చేయండి .NETలో. ఇన్ కేస్ జాబ్ అందులో పడడం డిలే అవుతాయి. కరెంట్ మార్కెట్లో .NET అడ్వాన్స్ కానీ లేదంటే మార్కెట్లో ప్రోగ్రామింగ్ రిలేటెడ్ ఆల్రెడీ .NET ప్రోగ్రామింగ్ ఐడియా ఉండాలి కదా. ఆ ప్రోగ్రామింగ్లో లేటెస్ట్ ఏది ఉందో అందులో అది కూడా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ప్రస్తుతానికి నాకు కోడ్లో ఇంట్రెస్ట్ ఉంది, గేట్ ప్రిపేర్ అవుతుంది సార్. ఆఫ్టర్ సేమ్ ఇయర్ మార్చ్ 2nd తారీఖు గేట్ ఎగ్జామ్ అయిపోతుంది సార్. ఇప్పుడు నాకు రాకపోతే తర్వాత యాక్చువల్గా పాస్ట్ 3 months నుంచి నేను ఐటీకి అట్రాక్ట్ అయ్యాను. అది అంటే యాక్చువల్గా కార్పొరేట్ కోర్ట్ ప్రాసెస్ వాళ్ళ లైఫ్ స్టైల్ చూసి నేను ఐటీకి అట్రాక్ట్ అయ్యాను. బట్ యాక్చువల్గా ఎస్టర్డే నేను ఒక అతను కాంటాక్ట్ అయింది. అతను కూడా సాఫ్ట్వేర్ కోర్స్, కానీ అతను ట్రిపుల్ వాళ్ళని తీసుకోరు, కొంచెం ఎక్కువ ఉంటుంది, డిమాండ్ తక్కువ ఉంటుంది, కొంచెం మీరు ఎక్కువ టెక్నాలజీస్ ఏమి నేర్చుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి నెగిటివ్ వేరే చెప్పాడు. ఆయన ఏంటి బ్రాంచ్? నేను యాక్చువల్గా ఐటీ అండి, నేను BA అండి. ఆయన కదా అంటే ఆయన చెప్పారని నేను అబద్ధం అనట్లేదు. బట్ డోంట్ డిస్క్రైబ్, అంటే ఆయన ఏ కంటెస్ట్ లో చెప్పారో మనకు తెలియదు కదా. యాక్చువల్గా ఆయన చెప్పారంటే ప్రాక్టికల్ ప్రాబ్లం చెప్పారు సార్. యాక్చువల్గా బయట మార్కెట్లో ఉన్నాయి ప్రజెంట్ సిచ్యువేషన్ చెప్పారు సార్. యాక్చువల్గా CS అయిన వాళ్ళకే ఆపర్చునిటీస్ ఉన్నాయి, కానీ వాళ్ళకి గోతులు అవ్వట్లేదు.
ట్రిపుల్ వాళ్ళు మీరు ఎలా అవుతారు అని చెప్పేసి అతను డిస్క్రైబ్ చేయడం కాదండి. యాక్చువల్గా అతను ఏమన్నాడంటే యాక్చువల్లీ సజెస్టెడ్ గోయింగ్ టు టీచింగ్ ఫీల్డ్. యాక్చువల్గా ట్రిపుల్ వాళ్ళు అయితే మీకు డైలీ అప్డేట్ ఉంటుంది కాబట్టి నాలెడ్జ్ స్టూడెంట్స్ డౌట్స్ అడిగినా మీరు చెప్పాలి కాబట్టి మీరు చదువుకుని మీరు వాళ్ళు చెప్పారు కాబట్టి మీరు టీచర్కి జాయిన్ అయ్యి 3-5 years వర్కింగ్ చేసి యాక్చువల్గా అలా ఎంటెక్ చేసుకుని టీచింగ్ ఫీల్డ్ చెప్పేస్తారు. కానీ నాకు ఐటీ మీద కొంచెం ఇంట్రెస్ట్ టర్న్ అయింది సార్, నా మైండ్ టర్న్ అయింది. మీరు అడ్వైస్ ఏం చేయమంటారు? యాక్చువల్లీ నేను బిఏతో హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఇన్స్టిట్యూట్స్ నేను హైదరాబాద్